వియోగం నుంచి సామాజిక సేవకు ఒక మనిషి జీవితం ఎలా మారుతుందో చూపించిన మహనీయుడు. అణగారిన ఆత్మ గౌరవం, ఆంధ్ర రాష్ట్ర కాంక్ష, తెలుగు జాతి హృదయంలో మంటగా మిగిలిన ఆ బాధకు రూపమిచ్చిన వ్యక్తి. మృత్యువును ఆహ్వానించిన నిశ్శబ్ద పోరాటం, 58 రోజుల నిరాహార దీక్షతో ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని బలిపీఠంపై ఉంచిన త్యాగం, మరువలేని ఆ శవయాత్ర, చెలరేగిన ఆగ్రహం, మద్రాసు వీధుల్లో మారుమ్రోగిన అమరజీవి జోహార్ నినాదాలు ఒక జాతిని కదిలించాయి. దేశ భౌగోళిక పటాన్ని మార్చిన త్యాగం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనకు మార్గం చూపిన ఒక మహనీయుని ప్రాణత్యాగం. అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఆ 58 రోజుల దీక్షను, ఆ త్యాగ గాథను తరతరాలకు గుర్తు చేసే ప్రతీక. జాతి మరవని ధన్యజీవి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రాణం అర్పించిన ఆ మహానీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక వ్యక్తి త్యాగం ఎలా ఒక రాష్ట్రానికి రూపమిచ్చిందో ఇప్పుడు చూద్దాం. అది 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి 11:22 సమయం. మద్రాసులోని బొలుసు సాంబమూర్తి నివాసం ఒక నిశ్శబ్ద విప్లవానికి సాక్షిగా నిలిచింది. ఒక వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కానీ ఆ మరుక్షణం ఒక జాతి మేల్కొంది. 58 రోజుల పాటు ఆహార పానీయాలు విడిచి ఎముకల గూడుగా మారిన తన శరీరాన్ని తెలుగువారి ఆత్మగౌరవం కోసం బలిపీఠంపై పెట్టిన ఆ మహానాయకుడే పొట్టి శ్రీరాములు. నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆయన 125వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఆవిష్కరణ జరగటం ఆ మహనీయుని త్యాగానికి జాతి అర్పించిన ఘన నివాళి. పొట్టి శ్రీరాములు జీవితం ఆది నుంచి త్యాగాలతోనే మొదలైంది. రైల్వేలో ఉద్యోగం చేస్తూ స్థిరపడిన ఆయన జీవితంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. తల్లి, భార్య, కుమారుడు ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఆయనలో వైరాగ్యం పెరిగింది. కానీ ఆ వైరాగ్యం ఆయన్ను సన్యాసిగా మార్చలేదు, ఒక గొప్ప సామాజిక కార్యకర్తగా మార్చింది. తనకున్న ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేసి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో చేరి గాంధీజీ ప్రియ శిష్యుడిగా మారారు. హరిజనోద్ధరణ కోసం ఆయన చేసిన పోరాటం సామాన్యమైంది కాదు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంటరానితనం నిర్మూలన కోసం నెల్లూరు వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం ఆయన చేసిన దీక్ష నాటి సమాజాన్ని ఆలోచింపజేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి తగిన గుర్తింపు లభించేది కాదు. పరిపాలనలో, నిధులలో తెలుగు ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయంపై అప్పటి మేధావులు ఆవేదన చెందేవారు. మద్రాసు రాష్ట్రంలో పరాయి వాళ్లలా బ్రతుకుతున్న తెలుగువారికి సొంత రాష్ట్రం ద్వారానే ఆత్మగౌరవం లభిస్తుందని పొట్టి శ్రీరాములు గట్టిగా విశ్వసించారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై జాప్యం చేస్తుండటంతో ఇక మౌనం సహిస్తే లాభం లేదని భావించి 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష కొనసాగుతున్న కొద్దీ పొట్టి శ్రీరాములు ఆరోగ్యం క్షీణించింది. పేగులు పుండ్లు పడ్డాయి, నోటి నుంచి రక్తం పడింది, చూపు మందగించింది. కానీ ఆయన సంకల్పం మాత్రం ఇనుమడించింది. నాటి ప్రధాని నెహ్రూ లేదా ఇతర పాలకులు ఆయన ప్రాణాల కంటే రాజకీయ లెక్కలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీక్ష 50 రోజులు దాటాక శరీరం సహకరించటం మానేసింది. చివరి నిమిషం వరకు ఆయనలో పశ్చాత్తాపం లేదు. కనీసం వైద్య సదుపాయం తీసుకోవటానికి కూడా ఆయన నిరాకరించారు. నేను చనిపోయినా పర్వాలేదు, నా జాతికి ఒక గుర్తింపు రావాలి అనేదే ఆయన ఆఖరి శ్వాస వరకు ఉన్న కోరిక. డిసెంబర్ 15న ఆయన అమరులయ్యారు. ఒక నిశ్శబ్ద ప్రాణం అనంత వాయువుల్లో కలిస్తే అది ఆంధ్రప్రదేశ్లో పెను తుఫానును సృష్టించింది.
శ్రీరాములు మరణం తరువాత మద్రాసు నగరం యుద్ధభూమిగా మారింది. ఘంటసాల వెంకటేశ్వరరావు వీరకట్ట ధ్వనితో సాగిన శవయాత్రలో లక్షలాది మంది తెలుగువారు పాల్గొన్నారు. అమరజీవి జోహార్ అనే నినాదాలతో మద్రాసు వీధులు హోరెత్తాయి. మద్రాసు నగరం తగలబడింది. పోలీస్ కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆగ్రహావేశాలు చూసిన కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. శ్రీరాములు మరణించిన 3 రోజులకే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటన చేశారు. పొట్టి శ్రీరాముల త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకే పరిమితం కాలేదు. ఆయన చేసిన పోరాటం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది. ఆయన త్యాగం స్ఫూర్తితో కన్నడిగులు, మలయాళీలు, గుజరాతీలు, మరాఠీలు తమ సొంత రాష్ట్రాల కోసం ఉద్యమించారు. ఫలితంగా భారతదేశం భౌగోళిక చిత్రం పూర్తిగా మారిపోయింది. అందుకే చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నట్లుగా భారతదేశ భౌగోళిక చిత్రపట రూపకల్పనకు మూలకారుడు పొట్టి శ్రీరాములు. అమరావతిలో ఆవిష్కరించిన 58 అడుగుల విగ్రహం ఆయన 58 రోజుల సుదీర్ఘ పోరాటానికి ప్రతీక. ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహం కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవ శిఖరం. రాబోయే తరాలకు మన రాష్ట్రం ఎలా సిద్ధించిందో, ఒక మనిషి తన జాతి కోసం ఎలా ప్రాణాలర్పించాడో ఈ విగ్రహం గుర్తు చేస్తూనే ఉంటుంది. పొట్టి శ్రీరాములు అంటే ఒక పేరు కాదు, అదొక నిశ్శబ్ద విప్లవం. ఆయన ప్రాణత్యాగం మనకు భాషను, రాష్ట్రాన్ని, అస్తిత్వాన్ని ఇచ్చింది. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలో ఆయన ఆఖరి శ్వాస ఉంది. ఆ మహనీయుని స్మరించుకోవటం మన బాధ్యత మాత్రమే కాదు, ఆ త్యాగాన్ని గౌరవించటం మన ధర్మం. ఒక మనిషి ఆమరణ దీక్ష ఒక జాతి ఆత్మ గౌరవానికి మార్గదర్శి అయింది. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కేవలం ఒక రాష్ట్రాన్ని మాత్రమే సృష్టించలేదు, భారతదేశ భౌగోళిక పటాన్నే మార్చేసింది. భాషకు గౌరవం, ప్రజలకు గుర్తింపు, ఒక జాతికి అస్తిత్వం, ఇవన్నీ ఆయన చివరి శ్వాసలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే పొట్టి శ్రీరాములు ఒక పేరు కాదు, ఒక త్యాగ గాథ, ఒక విగ్రహం కాదు, ఒక చరిత్ర. ఆ మహనీయుడి త్యాగాన్ని గుర్తుంచుకోవడం మన బాధ్యత, గౌరవించడం మన కర్తవ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.